మనసుకి గాయం చేశారని చెప్పి మనుషుల్ని దూరం చేసుకోవటం వలన సమస్యకైతే మాత్రం పరిష్కారం ఎప్పటికీ లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడవలసి వచ్చిందో అని అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్లే. దీనికి మీరేమంటారు? ఇది నిజమా కాదా? కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత హాలిడేస్కి ట్రిప్కి హైదరాబాద్ వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యారు ఫ్యామిలీ అంతా కూడా. సో ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఫ్లైట్ ఎక్కే డే అయితే వచ్చింది. అది నా లైఫ్లో ఒక గుర్తింపు అన్నమాట. సో చిన్నప్పుడు ఇంటర్ అయ్యింది, ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు. అదొక మంచిగా అనిపించింది అనమాట. ఎప్పుడు ఎక్కుతామా అని చెప్పి ఏప్రిల్ 25th 2014లో ఫ్లైట్ అయితే ఎక్కాను. సో ఎక్కి ఇంకా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళిపోయి ఇంకా ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. నేను సరదాగా ఫేస్బుక్లో ఇలా అప్లోడ్ చేసుకుంటూ ఉండేదాన్ని బ్యాక్గ్రౌండ్ పిక్చర్స్, నా ఫొటోస్ ఇవన్నీ కూడా. నా హస్బెండ్ అయితే అంటే అప్పటి లవర్ కదా, సో తనైతే మాత్రం ఆ ఫొటోస్కి ఐడెంటిఫై చేసేసుకొని లొకేషన్ ఎగ్జాక్ట్గా ఉంటుందో తెలుసుకొని నేనుండే ప్లేస్కి అయితే మాత్రం వైజాగ్ నుండి హైదరాబాద్ ట్రావెల్ చేసి వచ్చేసారు. సో ఆ రోజు మేము హుస్సేన్ సాగర్ ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి రిటర్న్ వచ్చి కార్ దిగాము. ఇలా డోర్ ఓపెన్ చేసి ఇలా దిగినప్పటికీ మా ఎదురుగా తను ఇలా కనిపించారన్నమాట. ఎంత భయం వేసిందంటే చాలా భయం వేసింది. యాక్చువల్లీ తను ఏంటంటే ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారంట, నేను కనిపించట్లేదు, ఆ ఫ్లాట్ దగ్గర లైట్స్ లేవు ఏం లేవు అని అనుకుంటూ ఉండేవాళ్ళంట.